కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం. ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం. తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం. భూతలమంతా ఆవరించిన ఈ దీపం. కార్తీక మాసంలో వెలిగించిన ఈ దీపం. మోక్షానికి సోపానం ఈ దీపం. మోక్షానికి సోపానం ఈ దీపం. అజ్ఞాన తిమిరాన్ని తొలగించే ఈ దీపం. విజ్ఞాన సౌరభాన్ని వెలిగించే ఈ దీపం. అద్వైత సిద్ధికి అవలీలగా చేర్చే ఈ దీపం. అమరత్వలబ్ధిని ఆపాదించే ఈ దీపం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. భూమాతను తీరుగా మారిపొమ్మని ఆదేశించిన మాసం. సృష్టికర్తను సారథై పొమ్మని ఆనతిచ్చిన మాసం. సూర్యచంద్రులే రథ చక్రాలై పరుగులు తీసిన మాసం. ముక్కోటి రుద్రుడై మూకాసురుని వధించిన హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో వనభోజనం ఎంతో పుణ్యం, ఇంకా ఎంతో ఆరోగ్యం. భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ చెట్టు కింద వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే ఈ కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని, అనారోగ్యం తొలగిపోతుందని కార్తీక పురాణం చెప్తుంది. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తారు. అయితే మనము ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం అని కూడా అంటారు. అందుకే ఈ వనభోజనానికి దాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. మేము గత 20 years నుంచి ఇలా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాం మా శారదానగర్లో. చిన్న